అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గడి మలక్పేట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థి ఇంటి ముందు ప్రచార వాహనంలో సౌండ్ పెంచిన కాంగ్రెస్ కార్యకర్తలతో బీఆర్ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారు. సౌండ్ తగ్గించాలని కోరిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ అనుచరులతో కలిసి గొడవలో పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థి ఇంటి ముందు బైఠాయించగా ఎమ్మెల్యే మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇక ఘటన మరింత ఉద్రిక్తతకు దారితీసి కాంగ్రెస్ నాయకులు భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థి ఇంట్లోకి దూసుకెళ్లి మల్లారెడ్డి కారును ధ్వంసం చేసినట్టు సమాచారం. పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు భారీగా మోహరించారు. అంబర్పేట్ నియోజకవర్గంలోని ఆజాద్ నగర్, ప్రేమ్ నగర్ వివిధ బస్తీల్లో సీసీ రోడ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ ముద్రాజ్, అదేవిధంగా మాజీ డివిజన్ అధ్యక్షులు లింగారావు ఆధ్వర్యంలో సీసీ రోడ్కు ఇన్నోవేషన్ చేశారు. అనంతరం బస్తీల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వాళ్లతో కలిసి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అధికారులని వెంటనే ప్రజల సమస్యలను తీర్చాలని కోరారు. ప్రజలకు ఎల్లవేళలా మేము ఉంటామని భరోసాను ఇస్తూ బస్తీలలో స్థానిక నాయకులతో బస్తీలో పాదయాత్ర చేశారు. అనంతరం అంబర్పేట్ కార్పొరేటర్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా డివిజన్లో తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మళ్లీ పార్టీని గెలిపిస్తాయని, అదేవిధంగా పార్టీ అవకాశం ఇస్తే మళ్లీ పోటీ చేస్తానని తెలిపారు. ప్రేమ్ నగర్లో రోడ్ ఇనాగ్రేషన్ అయింది 37 లక్షలతోని. అలాగే పటేల్ మన ప్రేమ్ నగర్లో హైమావతి స్కూల్ దగ్గర డ్రైనేజ్ లైన్ ఇనాగ్రేషన్ అయింది, సెవరేజ్ లైన్, అది 3 లక్షలతోని. ఇవాళ 2 ఇనాగ్రేషన్లు మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు ద్వారా చేయడం జరుగుతుంది. అలాగే బస్సులో తిరిగితే కొన్ని సమస్యలు చెప్పారు జనాలు. ఎక్కడ వెళ్ళినా కూడా కొద్దిగా రోడ్ ఇనాగ్రేషన్కి వెళ్తే ముఖ్యంగా సమస్య డ్రైనేజీ చెప్తున్నారు, లేకపోతే వాటర్ పొల్యూషన్ అని చెప్తున్నారు. దాన్ని కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్తున్నాము. గత 5 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం కృషి చేస్తూ ప్రజలందరూ ఉంటూ ప్రజలకు ఏ సమస్య ఉన్నా ముంగడికెళ్ళి చేసుకుంటూ జరుగుతుంది. దానికి మా ఎమ్మెల్యే గారి పూర్తి సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తను ఏ విషయం ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా, తమ్మి ఏ రోడ్ అయినా సరే, ఏ డ్రైనేజ్ అయినా సరే మనం సొంత డబ్బులతోనే చేయించవచ్చు అని కొన్ని విషయాల్లో కూడా తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఇలా బస్తీలలో డ్రైనేజ్ సమస్య, రోడ్ శాంక్షన్ అయితే అక్కడ కొద్దిగా డ్రైనేజ్ సమస్య ఉంటే అక్కడ కూడా చేయడం జరుగుతున్నది. దీనికి ప్రజలు కూడా మంచి స్పందన చేస్తున్నారు. అలాగే ప్రేమ్ నగర్లో ముఖ్యంగా కొన్ని ఏరియాలలో లైట్లు రావడం లేదు. లైట్ల గురించి కూడా ఇవాళ చెప్పడం జరిగింది. కొత్త లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొన్న లైట్స్ వచ్చాయి, కాకపోతే టెక్నికల్గా ఈ లైట్స్ వాళ్ళ జిహెచ్ఎంసీకి డైవర్ట్ అయినాయి కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందగిరి హిల్స్లో చోరీ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్కు దొంగలు మత్తుమందు ఇచ్చి దొంగతనం చేశారు. మత్తుమందు ప్రభావంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత ఇంట్లోకి చొరబడ్డ దొంగలు లాకర్ను తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో 4 నేపాలీ వ్యక్తులపై పోలీసులకు అనుమానం ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. అబ్బాయి 15 నుంచి ఇక్కడే పనిచేస్తున్నాడు, బాగున్నాడు. అబ్బాయి నిన్న పుట్టినరోజు అన్నాడు. మా మేడం వాళ్ళు నిన్న 8 గంటలప్పుడు పార్టీకి పోయారు.
పెద్ద మేడం పెద్ద సారు, చిన్న మేడం చిన్న సారు పాప తీసుకొని ఇంకా నేను మా ఇద్దరం భార్య భర్తలు కుకింగ్ ఇక్కడే ఉంటాం కిందనే. వంట చేసే అబ్బాయి పైన కుకింగ్ చేసుకుంటే పైన ఉంటాడు రెండులో. ఇంకా మేమే ఇంకా అబ్బాయి వంట అయిపోతే వచ్చి కూర్చుంటాడు, లేదంటే అక్కడే పని చేసుకుంటూ ఉంటాడు. ఇంకా మేము కింద పైన మేమే చూసుకుంటూ ఉంటాము. సరే అంటే నా పుట్టినరోజు కేక్ అది కోసుకోవాలా అని అంది మీరే కాదు. సరే నేను కోసుకో ఇక్కడే కదా సరే అన్నాం. వెళ్ళాడు బండి వేసుకొని, గంట దాకా వచ్చి కూల్ డ్రింక్ తీసుకొని వచ్చాడు. ఈ కేక్ కూడా వస్తుందా అంటే ఆర్డర్ పెట్టినాను. దేనికి నాయన పెద్దోడు అయిపోయావు కదా, చాలా రద్దు కూల్ డ్రింక్ దానికి అయిపోద్దిలే అన్నాను. లేదు లేదు అంటే అని చెప్పి అతనే నేను మేము ఫోన్లో మాట్లాడుకుంటున్నాం మా వాళ్ళతో, ఒప్పుకోకుండా అతనే మోత తీసి ఇచ్చేసాడండి. మళ్ళీ తాగుతా ఉన్నా కూడా ఒప్పుకోవాలి. అప్పుడు కూడా మేము ఆలోచించాం. తర్వాత తాగేసి కిందనే అక్కడే పడిపోయాను. ఈయన నన్ను చూసుకోవాలా, ఈయన్ని పైకి పంపించేసాడు. నేను తాగుతున్నాను, అంకుల్ రా పైన అబ్బాయి పిలుస్తున్నాడు అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ బాగా కట్టేసి ఇంకా నేను ఇప్పుడు అట్లే పడుకున్నాను. వామిటింగ్ అయింది, కొంచెం పక్క సైడ్ వామిటింగ్ చేసుకుని మళ్ళీ అక్కడే పడుకున్నాను. మా చిన్న మేడం వచ్చి ఆంటీ ఆంటీ అంకులేడు అంకులేడు అంటుంది. అసలు ఏందా తలుపులు తీసింది, అందరూ వచ్చేసేవాళ్ళు. తర్వాత చూస్తే ఇంకా జరిగింది. ఎంత టైం అయింది సుమారు ఆ టైం? అంత అరగా. కర్మన్ఘాట్లో మాంగళ్య షాపింగ్ మాల్ తన 12వ నూతన స్టోర్ను ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కంటోన్మెంట్లో ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ 12వ నూతన స్టోర్ను సినీ నటి శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా భారీగా సందడి నెలకొంది. అనంతరం శ్రీలీల మాల్లోని పట్టు, ఫ్యాన్సీ చీరల విభాగంతో పాటు మహిళలు, పురుషులు, పిల్లల కోసం ఏర్పాటు చేసిన వస్త్ర విభాగాలను పరిశీలించి కొనుగోలుదారులతో కలిసి సందడి చేశారు. Mangala Shopping Mall, the 28th store, 28వ store, and Andhra, Telangana కవర్ చేశారు, కర్ణాటక కవర్ చేశారు, ఇప్పుడు చెన్నై కూడా they're about to go. So all future ventures always మాంగళ్య పేర్లో ఉంది కాబట్టి ఆల్రెడీ పెళ్లి షాపింగ్ అయినా or from different types of sarees, all it's very budget friendly అని కూడా చెప్పొచ్చు. So మన budget batti they will show you good options from 99 to 1 lakh. 99 rupees saree అని నేను ఇక్కడే విన్నాను, చాలా రోజుల తర్వాత జరిగింది. అండ్ 8 ఇంకా స్టోర్స్ వస్తున్నాయి. సో ఐ థింక్ ఇలా మన హైదరాబాద్ కలెక్షన్ ని ఇంకా బెటర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మాంగళ్య. ప్రజలు శ్రీలీల గారిని చూసేందుకు నిన్న రాత్రి నుంచే కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇవాళ చాలా అద్భుతమైన రోజు. ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది. పెళ్లిళ్ళ సీజన్ సంబంధించిన పెళ్లి బట్టలు అన్ని రకాలుగా కొత్త వెరైటీలు తక్కువ రేట్లు మనం శ్రీలీల గారు చెప్పినట్టు 99 రూపాయల నుంచి ₹1,00,000 వరకు మన దగ్గర చీరలు వస్తాయండి. ఇవాళ ఇది హైదరాబాద్ లో 12 స్టోర్లు, ఇంకా హైదరాబాద్ లో 8 స్టోర్లు ఈ ఇయర్ లోపలనే ఓపెనింగ్ ఉన్నాయండి. అండ్ ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు కమింగ్ సూన్ చెన్నై. హైదరాబాద్ ప్రజలు మనల్ని ఇంత ఆదరించినందుకు అందరికీ మా మాంగళ్య టీం తరఫు నుంచి కృతజ్ఞతలండి. మీరు ఇంకా మమ్మల్ని ఇట్లే ఆదరించాలి. మేము ఇంకా ఎన్నో షోరూమ్లు మీకు ఓపెన్ చేయాలి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ పరిధిలోని నారపల్లిలో విజయారెడ్డి కొత్తగా నిర్మిస్తున్న నివాసంపై స్థానికుల నుండి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని నారపల్లి సుప్రభాత్ టౌన్షిప్ ఫేజ్ 1లో విజయారెడ్డి కొత్తగా నివాసం నిర్మిస్తున్నారు. గత వారం రోజుల క్రితమే విజయారెడ్డి ఈ ప్రాంతానికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. విజయారెడ్డి తల్లి పుష్పరెడ్డి కూడా ఆయనతో పాటు ఇక్కడికి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబానికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, గతంలో ఇంటిని 80 లక్షలకు అమ్ముతామని చెప్పినప్పటికీ తరువాత అమ్మకాన్ని విరమించుకొని తామే నివసిస్తామని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. విజయారెడ్డి స్థానికులతో ఎంతో కలివిడిగా మెలిగేవారని, అందరితో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ మంచి సంబంధాలు కొనసాగించేవారని స్థానికులు తెలిపారు. 1 వీక్ ముందు వచ్చారు. ఇక్కడ ఏదో ఎలక్షన్స్ కాలనీ ఉంటే వచ్చారు. ఆ రోజు ఎలక్షన్స్ డ్రాప్ అయిపోయాయి. కానీ తనని నేను దూరం నుండి ఇక్కడ నుండి మా ఇంట్లో నుండి చూసిందే కానీ డైరెక్ట్ గా చూడలేదు. వాళ్ళ మదర్ మాత్రం మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ పనులు వెళ్ళేటప్పుడు వాళ్ళతో వెళ్ళిపోయేది. అంతవరకు తెలుసు.
ఒక్కటే రోజు వాళ్ళ మదర్తో మాట్లాడాను నేను. అంటే వాళ్ళ పిల్లలు ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి విజయవాడ? పిల్లలు అదే ఒకే రోజు వచ్చారు, ఆ ఎలక్షన్స్ అనుకొని వచ్చారు. ఆ రోజు పోస్ట్పోన్ అయ్యాయి. దూరం నుండి చూశాను, చనిపోయిన రోజున్న డ్రెస్ ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చింది. ఈ పక్క ఆవిడతో సుఖ్వంత్ కౌర్ అని ఉన్నారు, తనతో బాగా మాట్లాడిందంట. మేమే వచ్చి ఉంటాం ఆంటీ అని చెప్పారంట వాళ్ళ అమ్మాయి. అది ఫస్ట్ 80 lakhs అమ్ముతామన్నారంట, కానీ 85 ఇటు పక్క వాళ్ళది. వాళ్ళు రిలేటివ్స్ కాదు వీళ్ళకి, జస్ట్ ఇట్లా పరిచయమైన ఫ్రెండ్స్. తర్వాత కొనుక్కున్నారు. తర్వాత మీకు నార్త్ ఫేస్ వచ్చిందని చెప్పేసి 5 lakhs ఎక్కువ అడిగితే 1 month బ్యాక్ ఇచ్చారంట. అది అయిపోయింది. ఇంకా అంతకుమించి ఇక్కడ దానికి చావడానికి రీజన్ అయితే ఇక్కడ ఈ ఏరియాలో ఎవరికి ఏమీ తెలియదు.